హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపల పులుసు పెడుతున్నాను. చేపలను శుభ్రంగా కడిగి పెట్టాను. ఉల్లిపాయ పేస్టు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు పులుసు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, కారం, పసుపు తీసుకున్నాను. చేపల ముక్కలని శుభ్రంగా కడిగాను. అందులో నేను ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేసాను చేపల ముక్కల్లో. తర్వాత 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అందులో కొంచెం మనకు నూనె వేస్తున్నాను. నూనె వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత పసుపు ఒకసారి కలిపాను. కొంచెం ఉడుకుతూ ఉంది చూడండి. పసుపు వేసి కలిపాను. కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. అది వేసిన తర్వాత నిలువ పోసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. టమాటా ముక్కలన్నీ వేసేసాను. చేపల పులుసుకి రెడీ. ముక్కలన్నీ ఉడుకుతూ ఉన్నాయి. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసాను కదా ఫ్రెండ్స్. కొంచెం లైట్గా కలుపుతున్నాను. ఎక్కువ కదిపితే ముక్కలు అనేవి తీపోతాయి. కొంచెం మూత పెట్టాను. కొంచెం ఉడికిన తర్వాత మనకి తగ్గట్టు మనం ఎంత తింటామో అంత కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి ఎర్రగా ఎలా అనిపిస్తుందో. దాని తర్వాత నేను రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేస్తున్నాను. లైట్గా కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ముక్కకి అన్నీ కలిపేటట్టు అన్నీ కలిసినాయి కదా ఫ్రెండ్స్. ఉడుకుతూ ఉంది. దాంట్లో నేను చింతపండు రసం వేస్తున్నాను. మీకు చిక్కగా కావాలంటే అట్లా ఉంచుకుని, లేదంటే కొంచెం నీళ్ళు పోసుకుని. నాకైతే పలుసు కావాలంటే నేను నీళ్ళు పోసాను. లైట్గా కలుపుతున్నాను. కలిపి మూత పెడుతున్నాను. మూత పెట్టి తీసిన తర్వాత చూడండి అన్నీ కలిసిన దాంట్లో నేను కొంచెం మసాలా పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. మసాలా పొడి కూడా మనకి రుచికి ఎంత సరిపోతుంది అన్నట్టు చూసుకొని వేసుకోవాలి. ఒకసారి కలిపాను. కలిపి మూత పెట్టి తీసాను. మూత పెట్టి తీసిన తర్వాత చూడండి ఉడుకుతూ ఉంది కదా ఫ్రెండ్స్. పులుసు మరుగుతుంది. ముక్కలు కూడా ఉడుకుతున్నాయి. చేపల పులుసు మరుగుతూ ఉంది కదా ఫ్రెండ్స్. దానికి తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీరతో పాటు ఉల్లిపొరకు కూడా వేసుకుంటే బాగుంటుంది. కానీ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేదు. వేసిన తర్వాత కొంచెం మరుగుతూ ఉంది. మరగనిచ్చాను. ముక్కలు తీసి చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ముక్క అనేది ఉడుకుతుంది. ఉడికింది కూడా ముక్క అనేది. వేడిగా చేపల పులుసు రెడీ అవుతుంది. ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ.